చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: పెద్ద కొడుకుల సేవ చేస్తున్న కుప్పం ప్రజావేదికపై చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి సంక్షేమం డబుల్ చేస్తా అన్నారు. వాళ్ళు నేరాలు చేస్తారు, ప్రజల దృష్టి మళ్లించేందుకు నెపం నా మీద వేస్తారు. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఇప్పుడున్నది 2014 సీఎం చంద్రబాబు కాదు, 1995 సీఎం చంద్రబాబు. 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ని ఎలా కట్టడి చేశాడో, హైదరాబాద్లో రౌడీజాన్ని ఎలా రూపుమాపాడో, హైదరాబాద్లో దార్కార్లని ఎలా తొక్కి నారలాగాడో చాలా మంది చూసే ఉంటారు. గూగుల్ సెర్చ్ చేసినా తెలుస్తుంది, యూట్యూబ్లో చూసినా తెలుస్తుంది. వాళ్ళ రౌడీజాన్ని, వాళ్ళ అహంకార ప్రవర్తనల్ని, వాళ్ళ దౌర్జన్యాలని అరికట్టారనే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాడు బాబు గారు అంటే కోపం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్లో రౌడీజం లేదు, గోండాయిజం లేదు, తొక్కి నారలాగి కంట్రోల్ చేశారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంకా మరింత లోతుగా వెళ్లి కోకటి వేళ్లతో పెకలించి వేశారు. ఆయన అదే ఉద్ఘాటించారు. చాలా మంది కడుపు మంట అదే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మన ఆటలు సాగో, మనం దోచుకోవడానికి అవకాశం ఉండదు, మోసాలు చేయనివ్వడు, దోచుకోనివ్వడు, తిన్నవాడు అన్నది ఆయన మీద కోపం. అందుకంటే ఆయన మీద వేరే కోపమే ఉండదు. ఆయన అభివృద్ధి చేయగలడు, సంక్షేమాన్ని అందరికంటే బాగా చేస్తాడనే మంచి పేరు ఆయనకి ప్రతిపక్ష నాయకుల్లో కూడా ఉంది. ప్రతి పార్టీ నాయకుడు మెచ్చుకుంటాడు ఆయన్ని అభివృద్ధి సంక్షేమ విషయంలో. కాకపోతే మమ్మల్ని కంట్రోల్ చేస్తాడు, మమ్మల్ని తిన్నవాడు, మమ్మల్ని దోచుకుని నాకు దొగ్ధ కోపం మాత్రం ఉంటది బాగా. ఏడాదిలో కుప్పానికి 100 నివ నీళ్లు తీసుకొస్తా అన్నారు. గత పాలకుడు అద్దెకు గేట్లు తీసుకొచ్చి అదే 100 నివ మీద బిగించి ట్యాంకర్లతో నీళ్లు పోసి ప్రారంభోత్సవం చేసి ఎలా నవ్వులు పాలయ్యాడో చూసాం. ఆ 100 నివాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఏడాది లోపు దాన్ని పూర్తి చేసి చివరి ఎకరం వరకు నీళ్ళిస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి 50 కోట్లు కేటాయించారు. కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళిక రచించానని, దాన్ని అమలు చేస్తానని కుప్పం ప్రజలకి ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధికి సంక్షేమానికి సైకిలే బెస్ట్. సైకిల్ తప్ప ఇంకేది అభివృద్ధికి నమూనా కాలేదు. కుప్పం అభివృద్ధికి 1617 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికలు. స్థానిక యువతకు శిక్షణ ఇవ్వనున్న హిందాల్కో ట్రస్ట్. మరో 3 సంవత్సరాలతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒప్పందాలు. బ్రాండ్ కుప్పంతో గిఫ్ట్ హ్యాంపర్ తయారీ. గడప గడపలో సీఎం. 3 గంటల పాటు ఇంటింటి ప్రచారం. ఆత్మీయ స్వాగతం పలికిన తిమ్మరాజుపల్లె. ప్రభుత్వ పనులు, లక్ష్యాలు ప్రజలకు వివరించిన చంద్రబాబు. P4కు సహకరిస్తామన్న మార్గదర్శులు. సమస్యల పరిష్కారానికి సీఎం ఆదేశాలు. చదువుల పండుగకు సర్వం సిద్ధం. ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 ప్రారంభం. బడులతో తల్లిదండ్రుల బంధం బలోపేతానికి కృషి చేస్తామన్నారు మంత్రి లోకేష్. దేశంలోనే తొలిసారిగా ఒకే రోజు ప్రభుత్వ, ప్రైవేట్ బడులలో మెగా పీటీఎం 2.0 61,135 విద్యా సంస్థల్లో 2,28,21,454 మందితో బృహత్ కార్యక్రమం చేపట్టబోతున్నారు మంత్రి లోకేష్. సరికొత్త రికార్డులు నెలకొల్పనున్న మెగా పీటీఎం 2.0. ఏడాదిలోనే మంగళగిరిలో ఎంతో సంతోషం, సంక్షేమం, అభివృద్ధి. తాడేపల్లిలో ఏడాదిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ మమేకమైన ప్రజలు. తన నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారి నుంచి సూచనలు తీసుకున్న మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన స్థానిక ప్రజలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి లోకేష్. ప్రభుత్వ విద్య బలోపేతంలో ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత ఉంది అన్నారు లోకేష్. సర్కారీ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు మంత్రి. ఇకపై విద్యార్థుల అభ్యసనపై దృష్టి పెడతామన్నారు లోకేష్. ఉండవల్లి నివాసంలో షైనింగ్ టీచర్ను సత్కరించిన లోకేష్. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేయిస్తూ సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. కుప్పం ప్రజల ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం పెరగాలి, అభివృద్ధి చెందాలి. ఈ దిశగానే స్వర్ణ కుప్పం 2029 విజన్ తయారు చేశారన్నారు ముఖ్యమంత్రి. దేశానికే కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అన్నారు. ఇప్పటికే కుప్పంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. కుప్పాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అభివృద్ధి చేసి దేశానికి తలమానికంగా, దేశానికి రోల్ మోడల్గా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దానని సందర్భంగా కుప్పం ప్రజలకు వాగ్దానం చేశారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చి ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి.
2017లో జేఎం తండా మండల పరిషత్ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయిన ఉపాధ్యాయురాలు కళ్యాణి తన అంకిత భావంతో పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులందరికీ ఆమె ఆదర్శంగా నిలిచారు. తాను బాధ్యతలు చేపట్టే నాటికి పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా అందులో 2 మాత్రమే క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేవారు. ఒకానొక దశలో పాఠశాలను మూసివేయాలని భావించారు. ఉపాధ్యాయులుగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నిధులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. తన పనితీరుతో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించారు. దీంతో 2020-2021 విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 53కు పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు చేరడం ప్రారంభించారు. ఇక్కడ విద్యను అభ్యసించిన వారిలో 23 మంది విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశం పొందగా ఒకరికి ప్రతిష్టాత్మక నవోదయ పాఠశాలలో ప్రవేశం లభించింది. ప్రస్తుతం పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉన్నారు. షైనింగ్ టీచర్తో సమావేశం సందర్భంగా విద్యార్థిగా మారిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉపాధ్యాయురాల నుంచి ఎంతో వినమ్రంగా సలహాలు సూచనలు స్వీకరించారు. వాటిని ఆచరణలో పెడతామని హామీ ఇచ్చారు. పట్టుదలతో స్కూల్ను అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. సింగిల్ టీచర్గా ఉండి పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావడం చరిత్రని ప్రశంసించారు. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కళ్యాణి మాట్లాడుతూ తన వద్ద చదువుకునే విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ఆశయంతో పనిచేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్య లభిస్తుందనే నమ్మకం తల్లిదండ్రులు కల్పించాలి. స్టార్ ఆఫ్ ది వీక్ పేరుతో ప్రతి సోమవారం హోంవర్క్, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, యూనిఫామ్ లో అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థికి బహుమతి అందజేస్తాను. వారి ప్రోగ్రెస్ ను నిరంతరం పర్యవేక్షిస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ పేరుతో విద్యార్థుల పుట్టినరోజు నాడు వ్యక్తిగత పరిశుభ్రత తెలియజేసేలా టీచర్ కు సబ్బు ప్రదానం చేసే సంస్కృతి తీసుకొచ్చాం. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు మా తొలి అడుగు పేరుతో వారికి అవసరమైన పలక, బలపం, పెన్నులు, నోట్ పుస్తకాలు అందజేస్తాం. ఎవరైనా స్కూలుకు సెలవు పెట్టాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. నేను సెలవు పెట్టాలన్నా అనుమతి తీసుకుంటాను. పిల్లలు బాగా చదవకపోతే తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతాను. ప్రతిరోజు హోంవర్క్ ఇస్తాను. చిన్నపిల్లలకు పండ్లు, కూరగాయల ఫోటోల ప్రదర్శన ద్వారా వారిలో చదువు పట్ల ఆసక్తి కలిగిస్తానని ఆమె వివరించారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వల్ల ఎంతో ప్రయోజనం ఉందని, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనంగా మరో టీచర్ను కేటాయించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కుప్పంలో 400 మంది డ్వాక్రా మహిళలకు ఈ సైకిల్ను అందిస్తున్నాం. ఎక్కువ శ్రమ లేకుండా సైకిల్ తొక్కవచ్చు. వ్యాయామం కోసం కూడా సైకిల్ తొక్కాలి. అందుకే సైకిల్ ఈజ్ ద బెస్ట్. సైకిల్ తొక్కితే ఆరోగ్యం, ఆనందం. సైకిలే శాశ్వతం. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. 22A భూముల్ని ఇష్టానుసారంగా అమ్మేశారు. రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా, ఆక్రమణ లేకుండా కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.